ఓకే సుమిత్ర గారు. ఎస్ వెంకటరెడ్డి గారు సుమిత్ర గారు చేసిన కామెంట్లో మనం చూస్తున్నాం. కేంద్రం సహకారం కొరవడడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటున్నారు. మరి కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు. మరి తెలంగాణకి రావాల్సిన నిధుల విషయంలో కానీ, మెట్రో ఫేజ్ కి సంబంధించిన పర్మిషన్స్ కానీ, వీటన్నిటిలో మీ పాత్ర ఏంటి? మీకు అలాగే జీ తెలుగు ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న సుమిత్ర గారికి, మిగతా వాళ్ళకి కూడా నమస్కారం, గుడ్ మార్నింగ్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2014 నుంచి ఇప్పటిదాకా కేంద్రం ఇస్తున్న నిధులు కానీ, కేంద్రం చేస్తున్న అభివృద్ధి కానీ, కేంద్ర ప్రభుత్వం వచ్చే పెద్ద ఎత్తున నిధులు కానీ, ఇవన్నీ కూడా ఏ పార్టీ ఉన్నా కూడా, ఈ తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నా కూడా, ఈ కంటిన్యూషన్ ప్రాసెస్ లో భాగంగానే ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఏ విధంగా చెప్తాను నేను, కొంచెం టైం ఇస్తే. ఎందుకంటే హైవేస్ చూసాం మనం, ఎక్కడ చూసినా కూడా ఏ కాన్స్టిట్యున్సీకి అయినా కూడా హైవేస్, హ్యామ్ రోడ్స్ కానీ, లేకపోతే ఇది భారతమాల ప్రాజెక్ట్ కింద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైవేస్ అభివృద్ధి చెందాయి. తర్వాత రైల్వేస్ దగ్గర 43,000 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 5,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రైల్వే స్టేషన్స్ ని ఒక ఎయిర్పోర్ట్ లాగా తీర్చిదిద్దాలని ఆలోచన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. రకరకాల ప్రాజెక్ట్స్ వస్తుంది. మీరు ఎయిర్పోర్ట్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, లేకపోతే రైల్వేస్ కానీ, ఇవన్నీ కూడా రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? 70,000 కోట్ల రూపాయలు మొన్నే రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. ఎంత కూడా కేంద్రం నుంచి వస్తా ఉంది. హ్యామ్ రోడ్లు అన్ని కూడా ప్రతి మూలకి వెళ్ళేసి ఇవన్నీ ఇనాగరేట్ చేస్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కాదా? తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక ఇన్కమ్ జనరేషన్ అంటూ ఎక్కడైనా ఉందా? తెలంగాణ రాష్ట్రం వచ్చాక సరే, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలేసినా కూడా వాళ్ళు చేయలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించి, కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా హామీలు ఇచ్చింది కదా. ఎక్కడ కూడా కనీసం ఒక ఉద్యోగం ఇద్దామన్నా, ఒక కంపెనీ తీసుకురావాలన్నా, ఒక రూపాయి జనరేట్ చేయాలన్నా కూడా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మాటలకి పరిమితం, మీడియాకి పరిమితం తప్పితే ఎక్కడ కూడా ముందుకు పోయే పరిస్థితి కనపడతలేదు. సో అది నేను ఇప్పటికా 13 సంవత్సరాల్లో 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పనులు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి జరుగుతూ ఉంది. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకోండి. మీరు లాస్ట్ పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2018 నుంచి 2023 వరకు చూస్తే అక్కడ రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందో చూసినప్పుడు ఆ టైంలో కనీసం ఎక్కడ తిరగలేని పరిస్థితి ఉండేది. అలాంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నా, ఇంకొకరున్నా అభివృద్ధి ఆపే ప్రసక్తే ఉండదనే ఆలోచనతోటి ఆ కంటిన్యూషన్ ప్రాసెస్ లో భాగంగానే వేల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం, ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఆర్ ఉంది. ట్రిపుల్ ఆర్ కి 16,000 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి. మీరు భూసేకరణ కంప్లీట్ చేయండి. భూసేకరణ కంప్లీట్ చేస్తే దాన్ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మరి పంపిస్తా ఉంది, ఇన్ఫర్మేషన్ ఇస్తా. 95% వరకు భూసేకరణ కంప్లీట్ అయింది అంటున్నారు. ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు చేస్తా ఉన్నారు. ఇప్పుడు కాదు కదా, 1 ఇయర్ నుంచి మేము చెప్తా ఉన్నాం కంప్లీట్ చేయండి అంటే ఎక్కడ కూడా ఈ 16,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతోటే కంప్లీట్ గా భూసేకరణ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉంది అంటే వీళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు. ఇప్పుడు సదరన్ పార్టీ కూడా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. మరి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా అప్పటి వరకు ఎవరికి తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో ఆ విధంగానే మెట్రో ఫేజ్ 2 కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు డెఫినెట్ గా వస్తా ఉన్నాయి. 13,000 కోట్ల రూపాయలు మొన్న ఏవైతే లోన్ కి కావాల్సిన ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసి, కాకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయక ఇవ్వలేకపోవడం వల్లనే ఈ రోజు అవి కూడా రాలేకపోతాం. ఎందుకంటే ఒకవేళ లోన్ తీసుకొస్తే ఈ టేక్ ఓవర్ చేశాక, మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ చేశాక రేపొద్దున ఆ లోన్ అమౌంట్ ఏ విధంగా పే చేస్తారు, ఏ విధంగా మీకు వచ్చిన ఇన్కమ్ ని డైవర్సిఫై చేసుకుంటూ లాభాలను నడిపిస్తారు, ఎక్కడెక్కడ మెట్రో స్టేషన్స్ కానీ మెట్రో కారిడార్స్ ని నిర్మిస్తా ఉన్నారు, దాంట్లో వచ్చే ఆదాయం ఏ విధంగా ఉంటుంది, ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా కొన్ని డీటెయిల్స్ అడిగారు. ఇప్పటిదాకా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లనే కొంత డిలే అవుతా ఉంది.
ఎంతసేపు ఉన్నా కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసుకుంటూ రాజకీయాలు చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా ఎందుకంటే మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే డైరెక్ట్ గా తీసుకెళ్లారు అశ్విన్ వైష్ణవ్ దగ్గర కానీ, తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్ గారి దగ్గర తీసుకుపోయి కూర్చోబెట్టారు. మాట్లాడుకోండి మీరు, ఎస్ మీకు ఏం కావాలో చెప్పండి, అవన్నీ కూడా కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్తే ఇప్పుడు దాకా వాళ్ళు కొన్ని టెక్నికల్ ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. అవన్నీ తీసుకోపోతే డెఫినెట్ గా ఇవన్నీ ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏవైనా కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన ఏ నిధులైనా కూడా డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉంది. దాంట్లో ఎవరికి కూడా అనుమానం లేదు. కాకపోతే పొలిటికల్ ఇష్యూస్ లో భాగంగా పొలిటికల్ గా బ్లేమ్ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందేమో తప్పితే ఎక్కడ కూడా వెనక్కిపోయే ప్రసక్తి లేదని చెప్పి ఎన్నో మాటలు చెప్పాం. అవన్నీ కూడా ముందు తీసుకెళ్లే ఆలోచన మాకుంది. ఇప్పుడు మొన్ననే వచ్చారు అశ్విన్ వైష్ణవ్ గారు, దగ్గర 3 లక్షల కోట్ల రూపాయల పైచీలకు ఏవైతే బుల్లెట్ ట్రైన్స్ వస్తా ఉన్నాయో హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు ముంబై, హైదరాబాద్ టు చెన్నైకి, అవన్నీ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ పెద్ద క్లస్టర్ వస్తా ఉంది. ఆ క్లస్టర్ అంతా కూడా మరి ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇట్లాగా. సో అందుకని నేను ఏం చెప్తున్నా అంటే రైల్వేస్ కానీ మిగతాయి కానీ ఏవైనా కూడా డెఫినెట్ గా మేం చేయాల్సిన బాధ్యత, మేం చేసే పనులన్నీ కూడా మీకు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రకరకాలుగా చెప్పారు. అవన్నీ పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వమే ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వమే చేయట్లేదు అని చెప్తే మాత్రం అది కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో మార్లు ఎన్నో అంశాలు వాళ్ళు హామీలు ఇచ్చారు, అంశాల మీద హామీలు ఇచ్చారు. కానీ ఒక్కటి కూడా పూర్తవుతుందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా దాన్ని ఎన్డీఏసీ రిపోర్ట్ 3 సార్లు రిపోర్ట్ ఇచ్చినా కూడా మీరు రిపేర్ చేయండి, రెమెడియల్ మెజర్స్ ఉన్నాయి, దానికి రిహాబిలిటేషన్ మెజర్స్ తీసుకొని కొంత వాడుకోమని చెప్పినా కూడా ఇప్పుడు మరి దాన్ని పట్టించుకోవాలి. దగ్గర 3 సార్లు రిపోర్ట్ ఇచ్చిన లాస్ట్ ఏది నవంబర్ 23 కానీ, ఏప్రిల్ 2024 కానీ, తర్వాత మేలో 2025 దగ్గర 1 year అవుతా ఉంది అది లాస్ట్ రిపోర్ట్ ఇచ్చి కూడా. ఆ విధంగా దాన్ని ఏంటంటే వీళ్ళకి డబ్బులు లేకనా లేకపోతే ఫండ్స్ లేకనా దాన్ని ఎందుకు తీసుకోవట్లేదు, ఏ విధంగా, ఎందుకంటే ఎల్లినో ఎఫెక్ట్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఉంటుంది కాబట్టి, దేశం మొత్తం ఉంది కాబట్టి ఇక్కడ కొంత ఏ విధంగా వాడుకోవాలి, వాటర్ గోదావరి నుంచి పోతా ఉంది, ఆ వాటర్ని ఏ విధంగా వాడుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు ఆ కాళేశ్వర ప్రాజెక్టు గురించి మళ్ళా చర్చించాల్సిన అక్కర్లేదు. సో దాన్ని ఎట్లా వాడుకోవాలి, లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్ ఎక్కడ రావాలా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఇంకొకడు కూడా చేర్చారు. దీని కాకుండా తుమ్మిడి ప్రాణహిత మీద మేము ప్రాజెక్ట్ కడతాం, అక్కడి నుంచి కొంత లిఫ్ట్ చేసేసి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొస్తామంటే ఇప్పుడు దగ్గర 31 నెలలు దాటి 32 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి ఇంకొక మాక్సిమం ఇంకో 2 years కూడా లేరు వాళ్ళు, ఇంకో 2 years కూడా ఉండరు. సో ఆ విధంగా మరి ఎప్పుడు చేస్తారు, ఏ విధంగా చేస్తారు, రైతులకు కానీ మహిళలకు కానీ మిగతా అంశాల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకుండా మరి టైం పాస్ చేసే రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఇవన్నీ కాకుండా తెలంగాణ అభివృద్ధి కోసం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా రావాలి, ఏ విధంగా తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన బాధ్యత అవసరము ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ముఖ్యమంత్రి గారు దీని మీద చొరవ చూపించుకొని అందుకే నిన్న ఆల్ పార్టీ మీటింగ్ లో మా ఇద్దరు ఎంపీలు ఈటెల రాజేందర్ గారు కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ అక్కడికి వచ్చి వాళ్ళు అభిప్రాయాలు కానీ వాళ్ళు ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్లాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి వారిద్దరు వచ్చి వాళ్ళు కూడా పాల్గొన్నారు. సో ఇవన్నీ డెఫినెట్ గా ఇదే కంటిన్యూషన్ ముందుకు వెళ్ళాలి, ముందు అట్లాగే సాగాలి. ప్రతిదాన్ని కూడా ఆల్ పార్టీ మీటింగ్, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మూసి ప్రక్షాళన కూడా అక్కడ కూడా phase 1 లో దగ్గర ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ మిగతా వాటి నుంచి కొంత అమౌంట్ ఫండ్స్ కూడా వచ్చాయి కదా. సో దానికి కావాల్సిన భూములు కూడా ఏవైతే రక్షణ డిఫెన్స్ ల్యాండ్స్ ఉన్నాయో 89 ఎకరాలు అవి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి బదలాయించారు. సో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రానికి దేనికోసమైనా కూడా మరి డెఫినెట్ గా ఆ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కొంచెం ముందుకు పోతా ఉంది. ఇంకా కొంచెం స్పీడప్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. ఓకే ఎస్, మనతో పాటు అటు కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు జూమ్ లో జాయిన్ అయ్యారు, అలాగే అనలిస్ట్ వివి రావు కూడా ఆయన కూడా జాయిన్ అయ్యారు అటు జూమ్ లో. ముందు అటు వెంకటస్వామి